హాయ్ ఫ్రెండ్స్, మన జీవితాన్ని మార్చి మనలో ఉన్న అంతర్లీనమైన శక్తిని మేల్కొల్పే ఈ వీడియోలోకి మీ అందరికీ స్వాగతం. మనం ఏదో ఒక రోజున చనిపోతాము అనే నిజాన్ని గుర్తించుకోవాలి. మనమందరం చనిపోతాం అని వినగానే భయంగా అనిపించవచ్చు, కానీ ఇందులో ఉన్నది భయం కాదు, జీవిత పాఠం. ఈ సత్యాన్ని మనము రోజు మననం చేసుకుంటే మన లోపల నిద్రిస్తున్న ఆత్మ మేలుకుంటుంది. అప్పుడు మనం చిన్న చూపును వదిలేస్తాం, మూర్ఖత్వాన్ని మర్చిపోతాం, మనలో ఆత్మవిశ్వాసం వచ్చేస్తుంది, మన పనిలో ప్రాక్టికాలిటీ వస్తుంది, శరీరం మనస్సు రెండు శక్తివంతంగా మారుతాయి. ఇది భయపడే విషయం కాదు మిత్రులారా, ఇది మన జీవితానికి దిశను చూపే గొప్ప సందేశం. మన జీవితంలో ఎన్నో విషయాల కోసం బాధపడుతుంటాం, అసూయపడుతుంటాం, చిన్న చూపుతో వ్యవహరిస్తుంటాం. కానీ మరణం అనే ఒక్క అక్షరం మనకు ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది. ఇవన్నీ తాత్కాలికమని ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడే మనం నిజమైన ప్రాముఖ్యత ఉన్న విషయాలపై దృష్టి పెట్టగలుగుతాం. ఈ జీవితం తాత్కాలికమని తెలుసుకోవడం వల్ల మనలోని స్వార్థం పోతుంది, మనస్సు విశాలంగా మారుతుంది. అప్పుడు మనం మంచి పనులు చేయడానికి సిద్ధపడతాం. మనం చేయాల్సిన పనులను ఆచరణలో పెట్టడం మొదలు పెడతాం. చిన్న చిన్న విషయాల్లో గొడవలు పెట్టుకోవడం ఆగిపోతుంది. ప్రేమతో జీవించే ప్రయత్నం మొదలవుతుంది. ప్రేమతో విశ్వాసంతో జీవించే ప్రయత్నం మొదలవుతుంది. మనల్ని ఆట పట్టించే అసూయ, స్వార్థం, అహంకారం ఇవన్నీ కూడా అప్పుడు మాత్రమే పోతాయి. ఎందుకంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ జీవితం చాలా చిన్నది అని, ఇది అనిశ్చితమైనది అని. మనమందరం చివరకు ఒకే గమ్యం వైపు ప్రయాణిస్తున్నాం అనే భావంతో జీవిస్తాం. అప్పుడు మనం ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావిస్తాం, ప్రతి పనిని నిష్ఠతో చేస్తాం. ప్రతిరోజు జీవితాన్ని ఒక వరంగా చూసి ఆ క్షణాన్ని ఆస్వాదిస్తాం. మనకిప్పుడు తెలిసింది ఏమిటంటే మనకున్న సమయం చాలా పరిమితమైనది, ఈ జీవితం చాలా చిన్నది అని మనం తెలుసుకున్నప్పుడు మన శక్తిని వృధా చేయకుండా ప్రతిరోజు ఒక మంచి పనిని చేయడానికి ప్రయత్నిస్తాం. ప్రతి ఉదయం లేచిన వెంటనే మనసులో అనుకోండి, ఈరోజు నా చివరి రోజు అయితే నేను ఏమి చేయాలి. ఇలా ఆలోచించినప్పుడు మనం సమర్థవంతంగా, నిస్వార్థంగా, మానవత్వంతో, శ్రద్ధతో జీవించగలుగుతాం. మన జీవితంలో ప్రతి క్షణం విలువైనదిగా మారుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మన జీవితం మరింత స్ఫూర్తిదాయకంగా నలుగురికి ఉపయోగపడేలా మార్చుకుందాం. ఈరోజు నుండి ఒక్క మార్పును మొదలుపెట్టండి. చిన్నదైనా సరే ఆ మార్పు మీలోని ఉన్న గొప్పతనాన్ని వెలికి తీయగలదు. మృత్యువును పదే పదే గుర్తు చేసుకోవడం వల్లే జీవితం పట్ల ప్రేమ, నిబద్ధత పెరుగుతుంది. మరణం అనే మననం జీవితాన్ని ఉన్నతంగా మారుస్తుంది. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలపండి. జై హింద్.